వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. అలాయ్ బలాయ్ కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావు గారు వస్తున్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఎలా ఉంది అలాయ్ బలాయ్? మీరు ఎంట్రన్స్ మీకు కనబడుతుంది కదా, బాగా కలర్ఫుల్గా ఉంది అలాయ్ బలాయ్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక మంది తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఫుడ్ సార్, ఫుడ్ ఎందుకంటే అలాయ్ బలాయ్ అని చాలా మంది ఫుడ్ గురించే చెప్తుంటారు. మీరు వస్తూ ఉంటారు, ఎలా ఎంజాయ్ చేస్తారా ఫుడ్? ఇంకా ఫుడ్ మొదలు పెట్టలేదు, మొదలు పెట్టినాక చెప్తాను. బట్ ఐ హోప్ ప్రతిసారి కొత్త వంటకాలని జాయిన్ చేస్తూ తెలంగాణ వంటకాల రుచిని సమాజానికి అంతటికీ పరిచయం చేస్తూ ఉన్నారు. బాగా ఉంటాయని ఆశపడతా ఉన్నారు. పార్టీలకు అతీతంగా వేదిక ఉంటుంది, ఒకవైపు సినీ వాళ్ళందరూ వస్తుంటారు, దాని గురించి ఏం చెప్తారు? అర్థం కాలేదు. పార్టీలకు అతీతంగా ఈ వేదిక కూడా వస్తుంటారు, అన్ని పార్టీల నాయకులు, సినిమా స్టార్లు కూడా వస్తుంటారు. దానికి ప్రోగ్రామ్ అంటేనే అలాయ్ బలాయ్, అలాయ్ బలాయ్ అంటేనే అందరినీ కలిపే కార్యక్రమం. పార్టీలు పక్కన పెట్టి, కులాలు మతాలు పక్కన పెట్టి అందరు ఇక్కడికి వస్తారు. అందుకనే ఈ కార్యక్రమానికి అంత గొప్ప ప్రత్యేకత ఉంటుంది. ఏం చెప్తారు సార్ ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి ఒక్క మాట? ప్రజలందరికీ కూడా అలాయ్ బలాయ్ పండుగ సందర్భంగా, విజయదశమి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. సార్ మీకు కూడా దసరా అలాయ్ బలాయ్ పండుగ శుభాకాంక్షలు. ఇది అసలు ఎంపీ రఘునందన్ రావు గారు ఒకటే చెప్తున్నారు, అసలు దత్తాత్రేయ అంటే అలాయ్ బలాయ్, అలాయ్ బలాయ్ అంటేనే దత్తాత్రేయ. ఈ కార్యక్రమానికి మాత్రం కలర్ఫుల్గా ఉంటుంది. ఫుడ్ కూడా చాలా, ఆ ఫుడ్కి సంబంధించి కూడా ప్రత్యేకతలు ఉంటాయి కాబట్టి అసలు ఆ పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఈ కార్యక్రమం కాబట్టి ఇది అలాయ్ బలాయ్ దత్తాత్రేయ ప్రోగ్రామ్ అని అంటారని చెప్పి ఎంపీ అటు రఘునందన్ రావు అంటున్నారు. మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మహేల్ శంకర్ ఉన్నారు. ఒకసారి అలాయ్ బలాయ్ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమం ఎట్లా అనిపిస్తుంది సార్ మీరు? ఈ యొక్క దసరా పండుగ ఈ అలాయ్ బలాయ్ అనేక సంవత్సరాలుగా పెద్దలు బండారు దత్తాత్రేయ గారు ఈ యొక్క కార్యక్రమంలో అందరి కలయిక, హిందూ పండుగల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా దేశంలో ఒక గొప్ప వేదికగా తీర్చిదిద్ది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా హిందూ బంధువులందరూ కూడా వచ్చి ఒకరికొకరు ఆలింగనం చేసుకొని ఈ యొక్క హిందువులకు పండుగ యొక్క గొప్పతనం తెలిపే విధంగా ఇది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అందరికీ కూడా ఒక సంతోషకరంగా. కళాకారులను చూశారు కదా, కళాకారులను చూసి ఏమనిపిస్తుంది? ఎందుకంటే చాలా పురాతనమైన కళాకారులు, అంతరించిపోతున్నటువంటి కళల్ని, హిందూ పండుగలకు ఈ కళాకారులకు ఈ నృత్యాలకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఈ అందరి కళాకారులను ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఈ యొక్క సాంప్రదాయమైనటువంటి కళలను ఈ అందరికి చూపించే విధంగా ఈ ప్రయత్నం చేయడం అందరికీ సంతోషంగా విషయం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు దసరా అంటే కూడా ఇక్కడనే కనిపిస్తుంది కాబట్టి అంతరించిపోతున్న కళాకారులు ఒకే వేదిక వద్ద చూడడం చాలా సంతోషంగా ఉంది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అలాగే ఎమ్మెల్యే మహేల్ శంకర్ అంటున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.